హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మొన్నే డీమార్ట్ నుంచి కొన్ని తీసుకొచ్చాం, కొన్ని సర్దాను, కొన్ని లేదు. ఇదైతే నేను నెస్కేఫీ అక్కడ మార్కెట్లో తెస్తానమాట. శాసే అదే 2 రూపీస్ ప్యాకెట్స్ అయితే కొంచెం ఈజీగా కాఫీ కలుపుకొని తాగేసి పడేయచ్చు. అదే పెద్ద బాటిల్ అనుకోండి గడ్డ కట్టేస్తుంది. అందుకనే ఇంకా నేను ఈ ప్యాకెట్సే వాడుతున్నాను. అలానే నేను పూర్ణ మార్కెట్ వెళ్ళాను కదా, ఉసిరికాయలు కూడా తీసుకొచ్చాను. ఇవి మనకి సీజన్లో బాగా దొరుకుతాయండి. అందుకే ఇదేంటంటే నేను ప్రతి సీజన్లోని కూడా నేను తీసుకుంటాను. కొంచెం కాస్ట్ ఎక్కువైనా, ఎందుకంటే మనకి హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది కదా. ఒక్కటి కడుపులోకి వెళ్ళినా చాలు రోజుకొకటని అన్నట్టు నేను ఇవి ఒకసారి మురబ్బా చేశాను. ఆ మురబ్బా అయితే ఒక 1 వీక్లోనే అయిపోయిందనమాట. ఇప్పుడైతే మాత్రం ఈ ఊరపెట్టుకుంటున్నానండి. ఊరపెట్టే విధానం చూపిస్తాను. చాలా స్పైసీగా ఉంటాయి, బాగుంటాయి, తినాలనిపిస్తుంది. ఆ కస అంతా ఉండదన్నమాట అలా ఊరబెడితే. అందుకే మీరు ఒకసారి వీడియో చూసారనుకోండి, ఇలా ఊరబెట్టుకుంటే అసలు కస లేకుండా చక్కగా చాలా బాగుంటాయి, కారం కారంగా. అలానే నేను ఇవి కడిగేసి నీరు వారబెట్టేసి ఒక క్లాత్ అయితే తుడిచేసి పెట్టేసుకుంటున్నాను రెడీగా. మీకు అదంతా చూపించలేదండి, వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు అంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని, అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ సండే లైవ్లోకి వస్తానండి. మార్నింగ్ షార్ట్ వీడియో పెడతాను, తప్పకుండా నాతో లైవ్ జాయిన్ అవ్వండి. లైవ్లో మాట్లాడుకుందాం. ఊరపెట్టే విధానం ఏంటంటే, తుడిచేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. బాగా ఘాట్లు పెట్టామనుకోండి, మనం వేసుకున్న కారం అంతా లోపల పడుతుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా ఉప్పు, కారం అయితే మేము ఇంట్లో పట్టించుకునే కారం వేస్తామండి. ఇది కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేరే టేస్ట్ ఉంటుందండి, అందుకే కల్లుప్పు వాడుతున్నాను ఇక్కడ. చాలామంది పసుపు వేస్తారు, కానీ నేను కారం వేస్తానండి. కారం వేస్తే చాలా ఘాటుగా బాగుంటుంది. అలానే దాని తర్వాత నేను వాటర్ వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తాను. అది క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది, లాస్ట్లో వేసి పెట్టాను అనమాట. ఎండుమిర్చి వేస్తే చాలా, ఒక్కటే ఇలాగ 2 ముక్కలు చేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే నేను ఇప్పుడు మార్గశిర మాసం కదండి, కనకమహాలక్ష్మి అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ఇంకా పూజల క్లిప్ కూడా మీకు ఒక్కటి పెట్టాను, ఎలా ఉంటుంది అనేది. ఆ రోజున మాత్రం అమ్మవారికి మనంతలో మన చేతులతోనే పూజలు చేసుకోవచ్చండి. పాలాభిషేకం కానీ, కుంకుమ పసుపు కానీ ఏవైనా మన చేతులతో వేసుకోవచ్చు. అంత చక్కగా ఉంటుందన్నమాట. ఆ క్లిప్ కూడా మీకు పెట్టాను, చాలా బాగుంటుంది. ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ మార్గశిర మాసంలో చాలామంది ఒక 14 ఊర్ల నుంచి వస్తారండి జనం అక్కడికి. చాలా రష్గా ఉంటుందన్నమాట. ఇంకా రాత్రికి వెళ్ళిపోతాం, దర్శనం అయ్యాక వస్తాం అనమాట. అంతా